V3 న్యూస్ లక్ష్యం సమాజితం. మీ సాయిసిదా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వాలు చేయలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు. వెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ. తెలుగుదేశం మహాశక్తితో మహిళలకు ఉజ్వల భవిష్యత్తు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి వెల్లడి. రాయలసీమ ద్రోహి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ధ్వజం. మత్స్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయండి. ఫిషరీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తెలంగాణ అధ్యక్షుడు పాముల రమేష్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయలేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందని అనంతపురం జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ అన్నారు. పెనుగొండలోని 15, 16 వార్డులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతి ఇంటి గడపకు వెళ్లి సీఎం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల వద్దకు చేరుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా పథకాలు రాని పక్షంలో అప్లై చేయించి ప్రజలకు అందించాలని సంబంధిత అధికారులను, వాలంటీర్లను ఆదేశించారు. 4 ఏళ్లలోగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని కితాబు ఇచ్చి పొగడ్తలతో ముంచెత్తిన సినీ నటుడు చిరంజీవి హఠాత్తుగా మనసు మార్చుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు లబ్ధి చేకూర్చి రాజకీయంగా వారిని ఉన్నత స్థానంలో చూడాలనే తాపత్రయంతోనే చిరంజీవి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరాములు, ఎంపీపీ భర్త రామ్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు శంకర్ రెడ్డి, నాయుడు, శ్యామ్ సుందర్ నాయక్, తయూబ్, కౌన్సిలర్ సద్దాం తదితరులు పాల్గొన్నారు. పెనుగొండ నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 15, 16 వార్డులకు సంబంధించిన ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్లు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగుల కోసం, ప్రజల మంచి కోసం, ప్రజలు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండడం కోసం వారికి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ, ఈ సంక్షేమ కార్యక్రమాలు అందజేయడంలో కూడా ఎటువంటి పక్షపాతానికి, అవినీతికి తావు లేకోకుండా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతి గడప దగ్గరికి కూడా చేరేలాగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటూ ఆ విధంగా జరగడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. మరి ప్రజలంతా కూడా సంతృప్తికరంగా ఉంటూ ఆనందంగా ఉంటున్న సందర్భంలో మరి ప్రతిపక్షాలకు ఏమాత్రం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా కనపడుతున్నటువంటి తరుణంలో మరి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు జగన్ గారి ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యక్తిగత దూషణలకు దిగుతూ మరి రోజు కూడా ఏదో విధమైనటువంటి ఒక హింసాత్మకమైనటువంటి చర్యలకు ప్రోద్బలం చేస్తూ, వాటిని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యేలాగా చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడడం కానివ్వండి, వాలంటీర్ల యొక్క గౌరవాన్ని దిగజార్చడం కానివ్వండి, మరి 2-3 రోజుల కింద జరిగినటువంటి పుంగనూరు ఘటన ఏదైతే ఉందో అక్కడ చంద్రబాబు నాయుడే స్వయాన వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి జరిగేలాగా ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన మహాశక్తి మహిళలకు ఉజ్వల భవిష్యత్తు ఇస్తుందని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి అన్నారు.
కల్లూరు మండలం బస్తీపాడులో ఆమె మహాశక్తి ప్రచారం నిర్వహించారు. తెలుగు మహిళలు నాయకులతో కలిసి గ్రామంలో తిరుగుతూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. మహాశక్తి ద్వారా లబ్ధి పొందే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మహాశక్తితోనే మహిళల అభ్యున్నతి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని అభ్యర్థించారు. మహిళల ఉజ్వల భవిష్యత్తే కాకుండా అందరి భవిష్యత్తుకు గ్యారంటీ టీడీపీతోనేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, మాజీ ఎంపీపీ వాకటి మాధవి, మాదేశ్, కల్లూరు మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రహ్మణపల్లె నాగిరెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. అందరూ దయచేసి ముందుకు రావాలి. ముందుకు రావాలమ్మా ప్లీజ్. అందరూ ముందుకు రండి. క్యాంప్ పెట్టకపోతుంది ప్లీజ్. దయచేసి ముందుకు రావాలి. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కల్వరి టెంపుల్ విషయంలో తనను పోలీసులతో బలవంతంగా అరెస్ట్ చేయించారని, మొన్నటికి మొన్న పోలీసులకు సెల్యూట్ కొట్టిన రాచమల్లే తాజాగా పనిచేయడం లేదనడం హాస్యాస్పదమని అన్నారు. 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ లేకపోయినా పట్టించుకోవడం లేదని, స్థానికంగా ఎన్నో సమస్యలున్నా సత్యాన్వేషణ దీక్ష ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పేదలకు 2 సెంట్ల స్థలం, ఇండ్లు ఇస్తామన్న హామీ ఏమైందో సమాధానం చెప్పాలని అన్నారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుపై లెక్క చేయని సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎమ్మెల్యేకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. కల్వరి టెంపుల్ బాధిత భూముల గురించి ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడడం లేదని, 100 కోట్ల డబ్బు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని చూస్తే ప్రొద్దుటూరు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఈయన అధికార పార్టీనా లేకపోతే ప్రతిపక్ష పార్టీనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈయనకు టికెట్ లేదని చెప్పడం వల్ల ఈయన ఏమన్నా మెంటల్గా డిప్రెస్ అయ్యి ఫ్రస్ట్రేషన్లకు గురయ్యి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కావడం లేదా, అసలు ఏం జరుగుతుందని ప్రజలు ఒక రకమైన రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి డిస్టర్బెన్సెస్ మధ్యన టౌన్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. నేనేమంటాను అంటే ఎమ్మెల్యే గారిని, నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యేవయా, శాసనసభ్యునివి, నువ్వే అధికార పార్టీ ఎమ్మెల్యేవి, నువ్వు అసలు రోడ్ల మీదకి పోయి నువ్వు ధర్నాలు చేసేది ఏంది, నువ్వు గవర్నమెంట్ ఆఫీసుల కాడ ధర్నా చేసేది ఏంది, అసలు మాకేం అర్థం కావడంలే. ఫస్ట్ ఏమన్నాడు, సాగునీటి ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా కడపకు వచ్చి జిల్లా పర్యటన చేసి జమ్మలమడుగు నియోజకవర్గము పులివెందుల్లో ఆయన రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసము, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ ఎన్ని నిధులు ఇచ్చినాడని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పినాడు. దానికి నువ్వు నేనేందో రాయలసీమ బిడ్డను పెద్ద పెద్ద పేర్లు చెప్పినాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటాడు, బుడ్డా వెంగళరెడ్డి అంటాడు, రాయలసీమ అంతా రాయలసీమ వాసిని అంటాడు. నేనొక్కటే చెప్తాను, ఈ రాయలసీమలో నువ్వు రాయలసీమ వాసిగా నీకు మాట్లాడే అర్హత లేదు. గంటకు ఒక మాట, పూటకు ఒక అబద్ధం. రెండవది, నువ్వు బాగా పొద్దుటూరులో ప్రజలు ఆలోచన చేయండి. కల్వరి టెంపుల్ వాళ్ళు అక్కడ మత్స్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను వెంటనే పర్మనెంట్ చేయాలని తెలంగాణ ఫిషరీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాముల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ ధర్నా చౌక్ లో గత 7 రోజుల నుండి ధర్నా చేపడుతున్న అధికారులు, మంత్రులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 కంటే ముందు ఉన్న ఉద్యోగులను పర్మనెంట్ చేసిందని, కానీ 2014 నుండి ఉన్న వారిని పర్మనెంట్ చేయలేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమను కూడా రెగ్యులర్ చేయాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే
కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత. We win, we win, we win. ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వం వెంటనే. We win, we win. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 7 రోజులుగా మత్స్యశాఖలో పనిచేస్తున్నటువంటి 193 మంది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా మా యొక్క ఉద్యోగాలను తక్షణమే పర్మనెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని, గౌరవ సెక్రటరీ గారిని, గౌరవ కమిషనర్ మత్స్యశాఖ గారిని మీ అందరం కూడా విన్నపం తెలియజేస్తున్నాము. గత 7 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి చేప పిల్లల పంపిణీ, రొయ్య పిల్లల పంపిణీ, సమీకృత మత్స్యాభివృద్ధి పథకము, PMSY, BRS ఇలా పలు రకాల పథకాలను 5 లక్షల మత్స్యకార గుర్తింపు పొందిన వాళ్లకు మరియు అదేవిధంగా మత్స్యరంగంలో ఉన్నటువంటి 40 లక్షల మంది అసంఘటిత మత్స్యకారుల కుటుంబాలకు వారు మాత్రమే కాకుండా 4,000 మంది మత్స్య రైతులకు అన్ని పథకాలు గ్రౌండ్ లెవెల్లో వారికి చేరవేయడంలో ఈ మత్స్య కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా కీలకంగా ఉన్నారు. మరియు తెలంగాణ రాష్ట్రంలో మత్స్య అభివృద్ధిలో ఒకనాడు వేరే రాష్ట్రంలో నుంచి చేపలను దిగుమతి చేసుకున్నటువంటి మన రాష్ట్రము ఈ రోజున వేరే రాష్ట్రాలకు, దేశాలకు మన యొక్క చేపలను కామారెడ్డి జిల్లాలో ఎఫ్ఐగా గత 6 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నాము. మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా 193 మంది ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్స్, ఫిషరీస్ అసిస్టెంట్లు, ఫిషర్మెన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇట్లా 193 మంది గత 6 సంవత్సరాలుగా అన్ని విధులు నిర్వర్తిస్తూ ఉన్నాము. మాకు అప్పటి నుంచి ఎట్లాంటి శాలరీస్ కూడా ప్రతి నెల శాలరీస్ లేకున్నా కూడా TADAలు ఇట్లాంటివి ఏం లేకున్నా మా సమస్యలన్నిటినీ కూడా పక్కకు పెట్టేసి కేవలం పని మాత్రమే, వాళ్ళు చెప్పిన పని మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని 6 సంవత్సరాలుగా అందరం విధులు నిర్వర్తిస్తూ వస్తున్నాము. ఫీల్డ్ లెవెల్లో కానీ, ఆఫీస్లో కానీ అన్నీ చేస్తూ వస్తున్నాం. కానీ ఇప్పటి వరకు మాకు ఎట్లాంటి న్యాయం కూడా జరగలేదు. ప్రతి దాంట్లో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు పనులు చేస్తూ వస్తూ ఉన్నాము. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విద్యుత్, బస్ ఛార్జీలు, ఇంటి పన్ను వంటి వాటిని పెంచి పేద మధ్యతరగతి ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బారామిరెడ్డి మండిపడ్డారు. మైలవరం మండలం తొర్రివేములలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 కుటుంబాలకు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా పెద్దమ్మగుడి రాములవారి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి తిరుగుతూ పార్టీ మినీ మేనిఫెస్టోను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, నాయకులు పాపిరెడ్డి, రామాంజనేయులు, గుర్రప్ప, బాలయ్య, మునిస్వామి, నాగేంద్ర, పెద్దన్న, సురేంద్ర, సునీల్, బాలయ్య, దేవగుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. కొద్దిగా ఇట్లా రండి అది వెనకాల ఉన్నారు. సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం గుడివంకలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. గుడివంక కొండపై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రానికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని మొక్కులను చెల్లించుకున్నారు. కుప్పం నుండి భక్తులు గుడివంక చేరుకోవడానికి ఆర్టీసీ అధికారులు డిపో నుండి ప్రత్యేక బస్సులు నడిపారు. ఆలయ ధర్మకర్త మండలి భక్తుల సౌకర్యార్థం చలవ పందిళ్లు ఏర్పాటు చేసింది.
భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిగా నిఘా ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా ఇస్లాంపూర్లో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ప్రముఖ షేట్కారీ సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు రఘునాథ్ పాటిల్ ఆధ్వర్యంలో పలువురు గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కల్వకుంట్ల వంశీధర్రావు, కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ ఖదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న డోంగే తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షేట్కారీ సంఘటన నేతలు, कार्यकर्त्यालतो सहा पलू रंगाలకు చెందిన ప్రముఖులు బీఆర్ఎస్ లో చేరారు. म्हणून आम्ही दादाला विनंती केली की दादा, या देशात फक्त एक नेता पुढे आलेला आहे, तो ज्यांनी पहिल्यांदा हिम्मत केलेली आहे की अबकी बार किसान सरकार 75 वर्षाच्या कालखंडात अशी हिम्मत कुठल्याही नेत्याने या देशात केलेली नाही. तुम्ही आम्ही सगळे बसलेले आपले जीवन जगण्याची प्रेरणा शेतकरी आहे, आपला आत्मा शेतकरी आहे. आपलं त्या काळ्या आईशी इमान आहे. जर हा नेता झेंडा घेऊन आपकी बार किसान सरकार म्हणून पुढे निघाला असेल तर तुमचं माझं सगळ्यांचं धर्म कर्तव्य आहे की आपलं जे काही तोळा मासा बळ आहे शिल्लक राहिलेलं ते आपण या प्रभात, या मिशनमध्ये, या पक्षासोबत, या नेत्यासोबत अर्पित करावं अशी विनंती आम्ही दादाला केली. येणाऱ्या निवडणुकीत अशी परिस्थिती येईल महाराष्ट्रात, बीआरएस वर्सेस ऑल पार्टी, बीआरएसच्या विरोधात सगळ्या पार्ट्या एक होऊन काम करतील, हे लक्ष ठेवा. होती वेळ आली, आपण सगळ्यांनी बीआरएस जॉईन केले ना, हात वरी करून. धन्यवाद. वेळ कमी आहे, 1 वर्ष. आता छोटपोट आंदोलन आंदोलन केले साहेब, ते चाबूक बिबूक गळ्यात घेऊन फिरू नका. आता पटनाचं आंदोलन, किळसवाना हा राग या 2-5 वर्षातला नाही दादा. तो तुमच्या रिकव्हरी चोरण्यापासून ते कापसाचा काटा मारण्यापर्यंत तमाम. రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులు గణేష్ మండపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు మంత్రిపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రతిపక్షాలు ఐకమత్యంగా ఉండాలని, కానీ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కోఆప్షన్ సభ్యులు, మహిళా కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇలా ప్రతిపక్షం పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి అభివృద్ధి ఏం చేస్తున్నారని. అభివృద్ధి మీకు కనబడతలేదని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే బడంగ్పేట్ బాలాపూర్ చౌరస్తా నుండి ఇక్కడ వివిధ ప్రాంతాలకు దారి ఆదిపట్ల రోడ్డు పోయి దాంట్లో కూడా గతంలో 2 ఏళ్ల కింద ఏముండే పరిస్థితి ఒకసారి జ్ఞాపకం నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. చెత్త చెదారంతో ఇవాళ దవత్గాంకు సంబంధించినటువంటి గ్రౌండ్లో అంతా చెత్త వేసి జనాలకు ఇబ్బందికరంగా ఉండి రోగాల పడినటువంటి గతిస్థితిని తెలుసుకొని ప్రజల యొక్క కోరిక మేరకు తనకున్న నిధుల నుంచి ఇవన్నీ కూడా ఒక 4 కోట్ల రూపాయలతో గ్రంథాలయం కట్టిరు. అదేవిధంగా 50 లక్షల రూపాయలు కూడా 150 లక్షల రూపాయలు ఇలా గ్రౌండ్ కట్టారు. అదేవిధంగా 3.5 కోట్లతో ఇలా స్కూల్ కడతా ఉన్నారు. రెడ్డి గారు 50 కోట్ల నిధులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం ద్వారా 50 కోట్ల నిధులు శాంక్షన్ చేసిన శుభ సందర్భంగా ర్యాలీ తీయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి సబితమ్మ అభివృద్ధిలో ఎప్పుడు ముందుంటుంది. అభివృద్ధి అంటేనే సబితమ్మ, సబితమ్మ అంటేనే అభివృద్ధి. ఈరోజు బడంగ్పేట్ కార్పొరేషన్ అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని మేడం నిరంతరం కృషి చేసే సబితా ఇంద్రారెడ్డి గారు మనకు 50 కోట్ల నిధులు ఇస్తున్నందుకు తనకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. బడంగ్పేట్ కార్పొరేషన్ ఈ రోజున బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కనబడతా ఉన్నది. నిజంగా ఇది స్వచ్ఛందంగా ఈ రోజున బడంగ్పేట్ పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో, ప్రతి డివిజన్లో నిజంగా ఉత్సవాలు జరుపుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా కోరుకునేది ఈ ప్రాంత అభివృద్ధి. ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు తెస్తే, నిధులు వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఈ కోణంలో ప్రతి రాజకీయ నాయకుడు కూడా పనిచేస్తాడు. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ మహేశ్వర నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం పరిష్కరించని తమ సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించడంపై ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుస్తే శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. క్వింటాల్కు 70 రూపాయల కమిషన్ నుండి 140 రూపాయలకు పెంచడం వల్ల తమ కుటుంబాలు రుణపడి ఉంటాయని అన్నారు. 13 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడంతో సంతోషం వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతిస్తూ పార్టీ గెలుపునకు కృషి చేస్తామని అన్నారు. కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేటీఆర్. వేదికపై వచ్చి ఇవాళ సీఎం గారికి పాలాభిషేకం చేయడానికి కారణం మీకు క్లుప్తంగా చెప్తాను. నేను ఇవాళ కాంటెస్టెడ్ ఎంపీగా ఉండి ఇది సాధించినందుకు చాలా గర్వపడుతున్నాను. బీఆర్ఎస్ కార్యకర్తగా అనుకోండి, హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా అనుకోండి, ఏదన్నా అనుకోవచ్చు. మనకు ఎన్ని రోజులు చాలా మనకేతుందో డిమాండ్స్ అవుతున్నాయి రేషన్ షాప్ వాళ్ళకి. గత 9 ఇయర్స్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రాబ్లం చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ ఎలాంటి ఏతుందో ఏ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఇవాళ అంటే నిన్న డేట్లో ఏదో అసెంబ్లీలో ఫైనల్ అయింది. హరీష్ రావు గారు మరియు మా శాఖ మాత్యులైన గంగుల కమలాకర్ గారు, మా పద్మారావు డిప్యూటీ స్పీకర్ గారు మరియు పద్మా దేవేందర్ రెడ్డి గారు వీళ్ళందరి సమక్షాన మా ప్రాబ్లం సాల్వ్ అయ్యి మాకే అవుతుందో 70 రూపీస్ ఏదైతే పర్ క్వింటల్ కమిషన్ ఉండేనో దాన్ని స్ట్రేట్ అవే 140 రూపీస్ పర్ క్వింటల్ మాకు చేశారు కమిషన్. అది గవర్నమెంట్కు 139 కోట్లు భారం పడినా కానీ పెద్ద మనసుతో కేసీఆర్ గారు అవుతుందో ఆయన చెప్పిన మాటకి అవుతుందో మన తెలంగాణ సాధించేటప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, మనం తెలంగాణ సాధించడానికి మన ముఖ్య కారణం దళితుల భూ వివాదంలో రంగారెడ్డి జిల్లా బడంపేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డిపై బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ భూములలో ప్రజల సౌకర్యార్థం నూతన భవనాల నిర్మాణానికి కౌన్సిల్ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్దతుతో తీర్మానం ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. దళితుల అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. దురుద్దేశంతోనే బీజేపీ నాయకులు మేయర్ పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బడంపేటలో భూములు కోల్పోయిన దళితులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి విచ్చేసిన పత్రికా సోదరులకు
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ, గత కొన్ని రోజులుగా మనము బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బడంగ్పేట్ గ్రామంలో గల దళితుల భూమిపైన నడుస్తున్న వ్యవహారం ఏదైతే ఉన్నదో అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క దళితుల భూమి ఆనాడు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులకు దేశంలో అంతటా కూడా దళితులకు భూమి పంచడం జరిగింది. ఆ విషయము అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క పంచిన భూములను ఈ రోజున ఆ దళితుల దగ్గర గుంజుకొని ఆ దళితులకు అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సంగతి కూడా మనకు అందరికీ తెలుసు. అయితే ఈ యొక్క దళితుల భూమి ఏదైతే ఉన్నదో ఆ యొక్క దళితుల భూమి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత ప్రభుత్వాలు చేయలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు. పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ. తెలుగుదేశం మహాశక్తితో మహిళలకు ఉజ్వల భవిష్యత్తు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి వెల్లడి. రాయలసీమ ద్రోహి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ధ్వజం. మత్స్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయండి. ఫిషరీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తెలంగాణ అధ్యక్షుడు పాముల రమేష్ డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.